అసెంబ్లీలో మాటకు మాట నడిచింది. కాకతీయులు నిర్మించిన ఆలయాల విషయంలో పల్లా ఆరోపణలు చేస్తుండగా మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. అసలు ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మరి ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష రామప్ప దేవాలయం, యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం. మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్యాకేజ్ తీసేస్తారా? అది అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా కట్టించినాం, మరి దాన్ని కూడా తీసేస్తారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని, అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు, వరంగల్ జిల్లా మంత్రులే కాదు, మొత్తం యావత్తు కూడా అధ్యక్ష ఖచ్చితంగా చాలా సంతోషం సార్, నేను వింటా ఉన్నాము. కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచన చేయాలా. కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, వారి చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాల గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే 2 కోట్లు కాదు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు. సరే 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.